తిరుమల లడ్డూపై చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. లడ్డూలో జంతు కొవ్వు కలిసిందన్న చంద్రబాబు కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతీశారని మండిపడ్డారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి భయంకరమైన ఆరోపణలు చేశారన్నారు. ఎఫ్ఐఆర్ దాఖలు కాకుండా, కేసు పెట్టకుండా, విచారణ జరగకుండా సీఎం ఎలా తీవ్రమైన ఆరోపణలు చేస్తాడని ప్రశ్నించారు. ఇది కోట్లాది మంది హిందువుల మత విశ్వాసాలపై దాడి కాదా అని అన్నారు. సిట్ విచారణలో జంతు కొవ్వు లేదని తేలిందన్నారు. తిరుమల లడ్డు వ్యవహారం గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుదిపేస్తుంది. ఇది ఎలా మొదలైందంటే, ఒకరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు. ఇంకో అడుగు ముందుకేసి జంతు కొవ్వుతో ఇది కల్తీ జరిగింది అన్నాడు. ఒక దేవుని ప్రసాదము, అందులో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదము, దేవదేవుని ప్రసాదములో జంతు కొవ్వు అన్న పదాన్నే కోట్లాది హిందువులు వినలేరు. సో ఇంత భయంకరమైనటువంటి ఆరోపణ. అందుకే సుప్రీంకోర్టు అన్నది, ముఖ్యమంత్రి స్థాయిలో ఒక మాట అనేటప్పుడు కోట్లాది హిందువుల విశ్వాసాలతో ముడిపడి ఉంది అన్న వాస్తవాన్ని గమనించాలని సుప్రీంకోర్టే పేర్కొంది. నేను చెప్పేది కాదు, ఇది సుప్రీంకోర్టు పేర్కొంది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఆ ఆరోపణ చేసే సమయానికి ఎలాంటి ఎఫ్ఐఆర్ కూడా దాఖలు కాలేదు నాకు గుర్తున్నంత వరకు. ఆ తర్వాతనే ఎఫ్ఐఆర్ దాఖలైంది. ఎఫ్ఐఆర్ దాఖలు కాలేదు, కేసు పెట్టలేదు, విచారణ జరగలేదు, ఛార్జ్షీట్ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. మరి ఏ విచారణ జరగకుండానే ముఖ్యమంత్రి ఏ రకంగా పబ్లిక్ డొమైన్లో అలాంటి తీవ్రమైన ఆరోపణ చేస్తారు? ఇది ప్రశ్న. దీనివల్ల కోట్లాది హిందువుల మత విశ్వాసాలపైన దాడి కాదా అంటే, ఇది వైసీపీకి దెబ్బ కాదు, వైసీపీపై దాడి కాదు, ఇది తిరుమల లడ్డుపై దాడి, ఇది కోట్లాది హిందువుల విశ్వాసాలపై దాడి. ఇప్పుడు ఆఖరికి సుప్రీంకోర్టే సిట్ వేసింది. ఆ సిట్ విచారణ ఛార్జ్షీట్ లో జంతు కొవ్వు లేదని వచ్చింది. మీడియా అంతా కథనాలు రాసింది. ఇందులో 2 పార్ట్స్. ఒకటి, జంతు కొవ్వు కలిసినట్టు ఖచ్చితమైన ఆధారాలు లేవు. అయితే అందులో 10% లోపు ఉంటే కనబడదు, గుర్తించలేము అన్నదాన్ని కూడా తీసుకుని 10% లోపు జంతు కొవ్వు కలిపి ఉంటారు కదా అని కూడా దాడి చేస్తున్నారు. న్యాయంగా తిరుమల లడ్డును అపవిత్రం చేస్తున్నారు. అయితే ఆ పార్ట్ వరకు నిజం. ఇప్పుడు ఈ పార్ట్ అంటే జంతు కొవ్వు కలిసిందని లేదు. మరి జంతు కొవ్వు కలిసింది అని ప్రూవ్ కాకుండానే ముఖ్యమంత్రి అంత భయంకరమైన ఆరోపణ తిరుమల లడ్డుపై చేయడం కోట్లాది ప్రజల మత విశ్వాసాలకు విఘాతం కాదా? సో ఇది ప్రశ్న.